రాముడొచ్చాడు. వీధి గదిలో ఆత్రంగా అటూ ఇటూ తిరుగుతూ హాల్లోని టీవీ వైపు ఆతృతగా చూస్తున్నారు సీతారామమ్మ గారు. అప్పటికే ఆవిడ స్నానం చేసి మడిగట్టుకుని దేవుడి పూజ ముగించారు. ఆవిడ ఆతృత గమనించిన కోడలు వాణి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. అరుగు మీద ఆడుకుంటున్న మనవడు రామాన్ని పిలిచి, టైం 9:30 కావస్తుందేమిట్రా అని అడిగితే, లేదు మా అమ్మ 9:15 అయ్యింది అంటూ పెరట్లోకి తుర్రుమన్నాడు. ఇంకో పావుగంటే ఉంది. కోడలు టీవీ పెడుతుందో లేదో, అసలే ఇవాళ సీతా స్వయంవరం కూడా. పోనీ నేనే వెళ్ళి టీవీ పెట్టమని అడిగితే, వద్దులే, మళ్ళీ ఏదో ఒక మాట అందంటే బాధపడాలి. అయినా బాధేముంది, ఆ రాముణ్ణి చూడడం కోసం ఎన్ని మాటలైనా పడచ్చు అనుకుంటూ రకరకాల ఆలోచనలు చుట్టేస్తూ ఉంటే, అత్తయ్య టీవీ పెడుతున్నాను, మీరు రావచ్చు అంటూ కోడలు పిలిచింది. హమ్మయ్య అనుకుని వంగిన నడుముతో పరుగులాంటి నడకతో గబగబా హాల్లోకొచ్చి టీవీ ముందు చేతులు జోడించి ముడుచు కూర్చున్నారు సీతారామమ్మ గారు. వాణి ఆ డైనోరా టీవీ కవరు పైకెత్తి టీవీ పెట్టేసరికి రామాయణ్కి ప్రస్తుత్ కర్త కోల్గేట్ పామోలివ్ అంటూ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఆ హిందీ ఏమో మీకు రాదు, అయినా చిన్నపిల్లల టీవీ చూడాలని ఆతృత ఒకటి అంటూ వాణి విసుక్కుంటున్నా ఆ మాటలు పట్టనట్లు సీతారామమ్మ గారు రామాయణం చూడడంలో మునిగిపోయారు. పిఠాపురం పక్కనే ఉన్న కందరాడలో పుట్టిన సీతారామమ్మ గారికి చిన్నప్పటి నుంచి శ్రీరాముడంటే విపరీతమైన భక్తి. ఆవిడ 12వ ఏట తాలూకాఫీసులో పనిచేస్తున్న భమిడిపాటి రామానుజం గారితో వివాహం కుదిరినప్పుడు స్నేహితురాళ్ళు ఒకటే ఏడిపించారు, నీ పిచ్చికి తగ్గట్టే మీ ఆయన పేరు కూడా రాముడే అని. సన్యాసిరాళ్లు వీధిలో రామాలయం దగ్గరే రామానుజం గారి ఇల్లు. సీతారామమ్మ గారు భర్త ఆఫీసుకెళ్లిన తర్వాత పగలంతా ఇంటి పనులు చేసుకుని పెరట్లోని పువ్వులు కోసి గుళ్ళోకి మాలలు కట్టడం, పడిపోయిన కొబ్బరి మట్టలు విరక్కొట్టి వంట చెరుకు చెయ్యడం, రాలిపోయిన బురుక్కాయల్లోంచి దూది తీసి బొంతలు దిళ్ళు కొట్టడం లాంటి పనులు చేసుకుంటూ ఉండడంతో గడిపేవారు. సాయంత్రం పూట ఇంటి దగ్గరున్న రామాలయానికి వెళ్ళి ఆ రాముడితో ఆ రోజు జరిగినవన్నీ చెప్పుకునేది ఆవిడ. పురిట్లోనే ఎందరో పిల్లలు పోగా లేకలేక పుట్టిన కొడుకు పురుషోత్తం. వీడి తర్వాత ఇంకొకరు పుడితే మొదట పుట్టిన వాణ్ణి అశ్రద్ధ చేసే ప్రమాదం ఉంది, మనకు ఒక్కడు చాలు అన్నారు రామానుజం గారు. 1983లో అనుకుంటా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. వెంటనే గవర్నమెంట్ ఉద్యోగుల రిటైర్మెంట్ 55 ఏళ్లకు తగ్గిస్తూ జీవో ఇచ్చారు. ఆ తర్వాత రోజుకి రామానుజం గారికి 55 ఏళ్లు నిండుతాయనగా గుండాగి 100 ఏళ్లు నిండిపోయాయి. ఆయన ఉద్యోగం పురుషోత్తంకి వచ్చింది. భర్త పోయిన కొంతకాలానికి కొడుకు పెళ్లి చేశారు సీతారామమ్మ గారు. అప్పటి నుంచి ఆవిడ కష్టాలు మొదలయ్యాయి. గదిలోంచి బయటకొస్తే చాలు, ఏం కావాలి అత్తయ్యా, మీ గదిలోంచి బయటకొచ్చారు అంటూ కోడలు అడిగేది. ఏం కావాలి అంటే ఏమని చెబుతుంది? తన పెళ్ళైన తర్వాత నుంచి తిరిగిన ఇల్లు మరి. అదే మధ్యాహ్నం పెరట్లోకి వెళ్ళి పని చేసుకుంటుంటే మటుకు ఏమీ అడిగేది కాదా వాణి. రామానుజం గారి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు రాగానే కొడుకు బజారుకెళ్ళి 25,000 డైనోరా టీవీ కొనుక్కొచ్చాడు. అదే డబ్బుతో నువ్వు ఓ ఇల్లో స్థలమో కొనుక్కునుంటే బావుండేది నాయనా అని ఆవిడ అనేసరికి కొడుకు కోడలు వారం రోజుల పాటు మాటలు మానేశారు. ప్రతి నెలాఖరికి తల్లికి పట్టుచీర కట్టి పెన్షన్ డబ్బుల కోసం రిక్షాలో తీసుకెళ్లేవాడు. పెన్షన్ డబ్బులు తీసుకుని కొడుకు చేతిలో పెట్టిన తర్వాత ఆ వైభోగం తీరిపోయేది. శ్రీరామనవమి వచ్చిందంటే ఉదయాన్నే పూజ చేసుకుని ఆ మడి బట్టలతోనే రేడియో ఎదురుగా కూర్చుని సీతారామ కళ్యాణం వ్యాఖ్యానం అంతా వినిగాని ప్రసాదం తినేది కాదావిడ. 2-3 సార్లు అడిగిందావిడ కొడుకుని, ఒరే ఆ భద్రాచలం రాముడి కళ్యాణం చూడాలని ఉందిరా అని. చూద్దాంలేవే అంటూ దాటేసేవాడు. ఓ రోజు కోడలంది, ఆయన ఎంత కష్టపడుతున్నారో మీకు తెలియదత్తయ్యా, ఆయన్ని భద్రాచలం తిరుపతి అంటూ ఇబ్బంది పెట్టకండి. ఆ తర్వాత ఇంకెప్పుడు సీతారామమ్మ గారు భద్రాచలం ప్రసక్తే ఎత్తలేదు. టీవీలో రామాయణం చూస్తుంటే టీవీ మూలంగా కరెంటు వృధా అయిపోతుందని మీ అబ్బాయి బాధపడుతున్నారు అనేది వాణి.
దాంతో కోడలు టీవీ పెట్టి పిలిస్తే చూడ్డం, లేకపోతే ఆ వీధి గదిలో కూర్చుని రాముణ్ణి తలుచుకోవడం. ఆ ఏడాది పురుషోత్తం అడిగాడు, నీ కోడలు మనవడు వేసవిలో ఊటీ వెళ్దామని సరదా పడుతున్నారు. మేము ముగ్గురం వెళ్ళామనుకో, ఇంట్లో ఒక్కదానివి ఉండగలవా అమ్మా? నిక్షేపంగా ఉంటారు. మనం ఉంటే ఇబ్బంది కానీ, లేకపోతే మహారాణిలా ఉంటారు అత్తయ్య గారు. జోకేశాననుకుని కిసుక్కున నవ్వింది వాణి. హాయిగా వెళ్ళిరండి నాయనా, నా గురించి మీరు ఇబ్బంది పడనక్కర్లేదు అన్నారు సీతారామమ్మ గారు. పురుషోత్తం వాళ్ళు వెళ్ళిన తర్వాత అర్థమైంది ఆవిడికి తను చేసిన తప్పు. రేడియో కొడుకు గదిలో ఉండిపోయింది. కోడలు ఆ గదికి తాళం పెట్టుకుని వెళ్ళిపోయింది. ఎల్లుండి శ్రీరామనవమి. ఈసారి తన రాముడి కళ్యాణం ఎలా వినాలి? పోనీ పక్కింటికి వెళ్తే? వద్దులే, మళ్ళీ వాళ్ళు తన కొడుకు గురించి తప్పుగా అనుకుంటారు. ఆవిడ అలా మదనపడుతూ ఉంటే తటాలున వచ్చిందా ఆలోచన. పోనీ భద్రాచలం వెళ్ళిపోతే? అవును, అక్కడికి వెళ్ళాలే కాని ఆ రాముడే తనను చూసుకుంటాడు. వెంటనే గబగబా తన ఒత్తుల డబ్బా వెతికింది ఆవిడ. డబ్బులు ఎంతున్నాయో చూద్దామని. అన్నీ కలిపి 5 రూపాయలు దొరికాయి ఆవిడికి. ఏం చెయ్యాలో తోచలేదు. ముందుగా బస్టాండ్కి వెళ్ళి కనుక్కుందాం టికెట్ ఎంత అవుతుందో. ఏమైనా తను తన రాముడి కళ్యాణం చూడ్డానికి వెళ్తుంది. తనను తీసుకెళ్లే బాధ్యత ఆ రాముడిదే అనుకుంది. 4 చీరలు మూటకట్టి బయటికొచ్చేసి భర్త కట్టిన ఆ ఇంటికేసి ఓసారి ఆప్యాయంగా చూసి బస్టాండ్కు నడుచుకుంటూ వెళ్ళింది. బస్టాండులో కనుక్కుంటే చెప్పారు భద్రాచలానికి మధ్యాహ్నం 2ంటికి బస్సుందని. 52 రూపాయలు టికెట్ అని. ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఆవిడకు. ఏదైతే అదయ్యింది. ఆ డ్రైవర్ కాళ్ళట్టుకునైనా వెళ్ళిపోదామనుకుంది. 2:10 అవుతుండగా బస్సు వచ్చింది. ఆశ్చర్యంగా పెద్ద రద్దీగా లేదు. కొంచెం రద్దీగా ఉండుంటే గుంపులో గోవిందలాగా టిక్కెట్ కొనడం తప్పించుకోవచ్చు. ఇప్పుడు తప్పదు. ఇంకా డ్రైవరు కండక్టర్లు కాళ్ళు పట్టుకోవాల్సిందే. వాళ్ల కాళ్ళు పట్టుకుంటాను గాని వాళ్ళు ఒప్పుకునేలా చూడు తండ్రి అని రాముణ్ణి తలుచుకుంది. బస్సు ఎక్కి ఆఖరి సీట్లో కిటికీ పక్కన కూర్చుంది. కాసేపటికి బస్సు బయలుదేరింది. కండక్టర్ తీరిగ్గా అందరి దగ్గరికి వెళ్లి టిక్కెట్లు కొడుతున్నాడు. సీతారామమ్మ గారి దగ్గరికి వచ్చేసరికి టిక్కెట్ అమ్మా అనేసరికి ఆవిడికి నోటమాట రాక 5 రూపాయలు చిల్లర చూపించి చేతులెత్తి దండం పెట్టారు. కండక్టర్ చిరాగ్గా చూసి, టికెట్ డబ్బులు ఇవ్వకుండా అలా చేతులెత్తి దండం పెడితే ఎలాగమ్మా అని ఆవిడ కాళ్ళ దగ్గరున్న చేతి సంచి తీసుకుని అందులోంచి 50 నోటు ఈవిడ చేతిలోంచి 2 రూపాయలు తీసుకుని చేతిలో టిక్కెట్ పెట్టి వెళ్ళిపోయాడు. ఆవిడికి మతిపోయింది. ఆ సంచి నిండా డబ్బులు. ఈ సంచి తనది కాదు. ఎవరి డబ్బో తనకెందుకు? ఆ డ్రైవర్ కండక్టర్లు ఏమైనా దయతలిస్తే వెళదామనుకుంది. కానీ ఇంకొకరి డబ్బుతో కాదు. నిశ్చయించుకుని కండక్టర్ దగ్గరికి వెళ్ళి నిజాయితీగా జరిగింది చెప్పి ఈ సంచి తనది కాదు అంది. ఆ కండక్టర్, భలేవారమ్మ మీరు, ఇది ఆడాళ్ల చేతి సంచి. ప్రస్తుతం ఈ బస్సులో ఉన్న ఆడమనిషి మీరొక్కరే. అలాంటప్పుడు ఇది మీది కాక వేరెవరిదవుతుంది? ఏమయ్యా ఈ సంచి మీద అని బస్సులో ఉన్న మిగతా ప్యాసింజర్లని అడిగితే వారంతా మాది కాదు అన్నారు. డ్రైవర్ అన్నాడు, మీదే అయ్యుంటాదమ్మా, మీరెళ్ళి హాయిగా ఆ సీట్లో పడుకోండి. భద్రాచలం వచ్చిన తర్వాత లేపుతాం. ఇంకేం చెయ్యలేక వెళ్ళి తన సీట్లో రాముణ్ణి తలుచుకుంటూ కూర్చున్న సీతారామమ్మ గారికి మాగన్నుగా నిద్ర పట్టేసింది. తెలతెలవారుతుండగా కండక్టర్ నిద్రలేపి, భద్రాచలం వచ్చేసిందండి, మీ రాముడి కళ్యాణానికి వెళ్ళండి అనేసరికి, అప్పుడే భద్రాచలం వచ్చిందా? తన రాముడి ఊరికొచ్చేసానా? ప్రభు, అంతా నీ దయ అనుకుంటూ మళ్ళీ వెళ్ళి ఆ డ్రైవర్ కండక్టర్లతో చెప్పింది, బాబులు, ఈ డబ్బులు నిజంగా నావి కావు. ఎవరివో ఏంటో మీరే కనుక్కుని ఇచ్చేద్దురు. ఆ డబ్బులు మీవే అయ్యుంటాయమ్మా. మీరెక్కువగా ఆలోచించక మీ రాముడి కళ్యాణం చూసుకోండి అన్నాడు కండక్టర్. ఈ సొమ్ము ఆ రాముడి సొమ్మే అనుకుని హుండీలో వేసేస్తాను. నన్ను భద్రంగా ఇక్కడికి తీసుకొచ్చిన మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేను బాబు. మీ పేర్లు అని సీతారామమ్మ గారు అడిగితే కండక్టర్ నవ్వేసి, పెద్ద గొప్ప పేర్లేవి కాదులేండి, నా పేరు లక్ష్మణరావు, ఆ డ్రైవర్ గారి పేరు రామారావు అనేసి ఆ తెల్లవారుజాము చీకట్లో కలిసిపోయారు వాళ్ళు. సర్వే జన సుఖినో భవంతు.